ఐటీలో ఎంట్రీ కావాలా? ట్రైనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో 2 వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి. హైదరాబాద్లో మరో భారీ రియల్ ఎస్టేట్ సంస్థ అడుగు పెట్టబోతుంది. అది కూడా ఒక థంపింగ్ ప్రాజెక్ట్తో, అంటే ఒక ల్యాండ్ మార్క్ ప్రాజెక్ట్ని హైదరాబాద్కి తీసుకురాబోతోంది. కమర్షియల్ స్పేస్ బిల్డింగ్లో హైయెస్ట్ టవర్, అంటే ఒక స్కై స్క్రాపర్ని నిర్మించడానికి బ్రిగేడ్ గ్రూప్, బెంగళూరులో నంబర్ 1 అనేటువంటి భావన ఉన్నటువంటి బ్రిగేడ్ గ్రూప్ హైదరాబాద్లో అడుగు పెడుతుంది. దీనికి సంబంధించినటువంటి మోడల్ కూడా ఇప్పుడు షేర్ చేసింది. హెచ్ఎండిఏకి ఒక అప్లికేషన్ ఆల్రెడీ సబ్మిట్ చేశారు. అప్రూవల్స్ ప్రాసెస్ కంప్లీట్ అవ్వడానికి, అలానే ఈ డీటెయిల్స్ వెలువరించడానికి మరొక 20 రోజుల సమయం పట్టొచ్చు. కానీ హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ డౌన్ అవుతుంది లేదా స్టాగ్నేట్ అయింది అనుకునేటువంటి వాళ్ళకి షాక్ ఇస్తూ బ్రిగేడ్ గ్రూప్ వాస్తవానికి ఇండియాలో టాప్ క్లాస్ బిల్డింగ్ కంపెనీస్లో ఇది కూడా ఒకటి, ప్రాపర్టీ బిల్డింగ్ కంపెనీస్లో. అలానే సౌత్ ఇండియాలో బెంగళూరు, హైదరాబాద్లో ఇప్పుడు మొదటిసారిగా అడుగు పెడుతోంది. అలానే చెన్నై, కొచ్చి, కర్ణాటకలో ఉన్నటువంటి కీలకమైనటువంటి నగరాలు, బెంగళూరుతో పాటు చిక్మగళూరు, అలానే మైసూరు, గుజరాత్లో అహ్మదాబాద్, ఇలాంటి చోట్ల కూడా ప్రతిష్టాత్మకమైనటువంటి ప్రాజెక్టుల్ని ఈ బ్రిగేడ్ గ్రూపు ఆల్రెడీ నిర్మించింది. అలానే సౌత్ ఇండియాలో ఉన్నటువంటి వరల్డ్ ట్రేడ్ సెంటర్స్, అటు బెంగళూరు, ఇటు చెన్నై, అలానే కొచ్చిలో ఉన్నటువంటి 3 వరల్డ్ ట్రేడ్ సెంటర్స్ నిర్మించింది కూడా ఈ బ్రిగేడ్ గ్రూపే. ఇప్పుడు హైదరాబాద్ కోసం ఒక స్పెషల్ ప్రాజెక్ట్ని తీసుకొచ్చింది. 50 అంతస్తుల కమర్షియల్ స్పేస్ని మనం వీడియోలో చూస్తున్నాం. సేమ్ అదే మోడల్ని హెచ్ఎండిఏకి అప్రూవల్ కోసం అప్లై చేసింది. 20 రోజుల్లో దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా రాబోతున్నాయి. ఈ ప్రాజెక్ట్లో 5 అంతస్తులు కేవలం పార్కింగ్కే వదిలేయబోతున్నారు. మల్టీప్లెక్స్ తరహా, ఆఫీస్ తరహా, అలానే ఒక పెద్ద మల్టీప్లెక్స్లో ఎటువంటి ఫెసిలిటీస్ ఉంటాయో అటువంటి సౌకర్యాలన్నీ ఉండేటువంటి వ్యవస్థను ఇందులో ఏర్పాటు చేయబోతున్నారు. అసలు ఈ బ్రిగేడ్ గ్రూప్ కథ ఏంటి ఒకసారి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇది బ్రిగేడ్ గ్రూప్కి సంబంధించినటువంటి హిస్టరీ. 1986లో 1986లో ఈ సంస్థ ప్రస్థానం మొదలైంది. అనేక రకాల ప్రతిష్టాత్మకమైనటువంటి నిర్మాణాలని బెంగళూరు, కర్ణాటకలో పూర్తి చేసింది. ఆ ట్రాక్ రికార్డుతోనే రకరకాలుగా తన అడుగుల్ని, తన ప్రస్థానాన్ని ముందుకు సాగిస్తూ వెళ్ళింది. సౌత్ ఇండియా మొత్తంలో కూడా ప్రతిష్టాత్మకమైనటువంటి నిర్మాణాలు చేసింది. అలానే దుబాయ్లో, మరీ ముఖ్యంగా దుబాయ్లో కూడా కొన్ని ప్రతిష్టాత్మకమైనటువంటి వెంచర్స్ని హ్యాండిల్ చేస్తుంది. రెసిడెన్షియల్ కన్స్ట్రక్షన్స్, అంటే అపార్ట్మెంట్ల నిర్మాణము, వివిధ స్థాయిలకు తగ్గటువంటి అపార్ట్మెంట్ల నిర్మాణం, ఆఫీస్ స్పేసెస్, ఎడ్యుకేషనల్కి ఇన్స్టిట్యూషన్స్కి సంబంధించినటువంటి నిర్మాణాలు చేపట్టడం, ఇవన్నీ కూడా ఈ సంస్థ ప్రత్యేకత. ఈ సంస్థకు సంబంధించినటువంటి డెవలప్మెంట్ ప్రాజెక్టుల విషయంలో కూడా గతంలో బెంగళూరులో ముఖ్యంగా ల్యాండ్ మార్క్ ప్లేసెస్ అనుకునేటువంటి నిర్మాణాలన్నీ కూడా బెంగళూరు పరిధిలో ఈ సంస్థే చేపట్టడం ఒక విశేషంగా మనం చూడాల్సి ఉంటుంది. సో ఇది హైదరాబాద్లో కోకాపేట ఏరియాలో ఇప్పుడు ఏదైతే స్పెసిఫిక్ మోడల్గా భావిస్తున్నారో హెచ్ఎండిఏ ప్రత్యేకంగా నియోపాలిస్ పేరుతో ఒక ప్రత్యేకమైన లేఅవుట్ని డెవలప్మెంట్ చేసేటువంటి పని మొదలుపెట్టింది. ఆ క్రమంలోనే ఆ చుట్టుపక్కల అనేక భారీ వెంచర్లని, దాదాపు 300 కోట్ల రూపాయలని వెచ్చించి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ పైన ఫోకస్ పెట్టింది హెచ్ఎండిఏ. దానికి సమీపంలోనే, అందులోనే నియోపాలిస్లో వచ్చేటువంటి ల్యాండ్స్కేప్లోనే ఈ భారీ వెంచర్కి బ్రిగేడ్ గ్రూప్ బీజం వేస్తుంది. ఈ నిర్మాణం పూర్తయితే ఇప్పటివరకు హైదరాబాద్లో అనేక మల్టీప్లెక్స్లు ఉన్నాయి, అనేక మాల్స్ ఉన్నాయి. కానీ వీటన్నిటి కాంబినేషన్ లాగా ఆఫీస్ కమ్ మల్టీప్లెక్స్, అలానే మాల్ కాంబినేషన్స్తో రాబోయేటువంటి 50 అంతస్తుల భవనం ఇది. రెసిడెన్షియల్ నిర్మాణాల్లో కూడా 58 అంతస్తులు హైయెస్ట్ పర్మిషన్స్ ఇప్పటివరకు హెచ్ఎండిఏ ఇచ్చింది. కానీ కమర్షియల్ స్పేసెస్లో అంత స్థాయి నిర్మాణాలు ఎక్కడా కూడా జరగలేదు. 5-6 అంతస్తుల కంటే ఎక్కువ ఉన్నటువంటి కమర్షియల్ స్పేసెస్ లేవు. అలానే ఆఫీస్ స్పేసెస్ విషయంలో మాత్రం 14, 15 అంతస్తులు, 20 అంతస్తుల నిర్మాణాలు కూడా జరిగినాయి. ఇప్పుడు ఏకంగా 50 అంతస్తుల భారీ నిర్మాణాన్ని ఈ బ్రిగేడ్ గ్రూప్ నిర్మించబోతుంది. బ్రిగేడ్ గ్రూప్ నిర్మాణాలు వాస్తవానికి చాలా మోడర్న్ డిజైన్స్ కింద చెప్తారు. అక్కడ ఇచ్చేటువంటి ఎమ్యూనిటీస్ కానీ, వాటర్ బాడీస్ క్రియేషన్ కానీ, గ్రీనరీస్ కానీ, వీటన్నిటికీ సంబంధించి బెంగళూరు వరల్డ్ ట్రేడ్ సెంటర్ని చూసినా, అలానే చెన్నైలో ఉన్నటువంటి వరల్డ్ ట్రేడ్ సెంటర్ నిర్మాణాన్ని చూసినా కానీ ఎవరికైనా అర్థమవుతుంది. ఇండియన్ స్టైల్తో పాటు మోడర్న్ ఎమ్యూనిటీస్ క్రియేట్ చేయడంలో బ్రిగేడ్ గ్రూప్కి ప్రత్యేకమైనటువంటి పేరుంది. సో హైదరాబాద్లో ఈ బ్రిగేడ్ సంస్థ క్రియేట్ చేయబోయేటువంటి ల్యాండ్ మార్క్ ఎటువంటి ప్రకంపనలు సృష్టించబోతుంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. కొద్ది కాలంగా హైడ్రా లాంటి ఇష్యూస్ వచ్చిన తర్వాత రియల్ ఎస్టేట్ డౌన్ అవుతుంది అనుకునేటువంటి వాళ్ళకి ఒక సమాధానంగా బ్రిగేడ్ తీసుకురాబోతున్నటువంటి వెంచర్, అలానే అమెరికా అధ్యక్షుడిగా గెలిచినటువంటి డొనాల్డ్ ట్రంప్కి సంబంధించిన ట్రంప్ టవర్స్ నిర్మాణం కూడా హైదరాబాద్లో జరగబోతుంది. ట్రంప్కి సంబంధించిన
కన్స్ట్రక్షన్ కంపెనీ ఇప్పటికే బెంగళూరు, బాంబే, ఢిల్లీలో నిర్మాణాలు చేసింది. ఇప్పుడు అడుగు ఇక్కడ పెట్టబోతోంది హైదరాబాద్లో. ఇది కూడా రియల్ ఎస్టేట్ రంగానికి బూస్ట్ ఇచ్చేటువంటి అంశంగానే చూడాలి. ఇక బ్రిగేడ్ గ్రూప్ గుజరాత్లో ప్రధానంగా జ్యువెల్ సిటీ లాంటివి, ఫైనాన్షియల్ సిటీ లాంటి నిర్మాణాల్లో పాల్పంచుకున్నటువంటి సంస్థ. కాబట్టి కమర్షియల్ స్పేసెస్ క్రియేట్ చేయడంలో కూడా ఈ సంస్థకు ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది. ఏమాత్రం ఆ స్థాయికి తగ్గకుండా అంతర్జాతీయ స్థాయి సౌకర్యాలను కల్పిస్తూ హైదరాబాద్లో ఈ కొత్త వెంచర్ అతి త్వరలో రాబోతుంది. ఒక 20 రోజుల్లోనే దీనికి సంబంధించినటువంటి అన్ని డీటెయిల్స్ని హెచ్ఎండిఏ అలానే బ్రిగేడ్ సంస్థ కూడా వెలువరించే అవకాశం ఉంది. సో హైదరాబాద్లో ఎక్కడా కూడా ఆ ప్రయారిటీ అనేది తగ్గలేదు అనడానికి నియోపోలిస్ పరిధిలో బ్రిగేడ్ గ్రూప్ చేపట్టబోతున్నటువంటి స్కై స్క్రాపర్ ఒక ఉదాహరణగా నిలుస్తుందని చెప్పొచ్చు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.